లాకర్ లో దాచుకున్న బంగారం డాక్యుమెంట్స్ ఎంత సేఫ్ అని మనం అనుకుంటామో, ఒకవేళ పొరపాటున ఆ లాకర్ తాళం చెవిపోతే పరిస్థితి ఏంటి? బ్యాంక్ వాళ్ళు ఆ లాకర్ ని ఎలా ఓపెన్ చేస్తారు? ఈ రోజు మన వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. లాకర్ కు రెండు తాళాలు ఉంటాయి. ఒకటి మీ దగ్గర ఉంటే రెండోది బ్యాంకు దగ్గర ఉంటుంది. ఈ రెండు కలిపి ఉపయోగిస్తేనే లాకర్ ఓపెన్ అవుతుంది. కస్టమర్ దగ్గర ఉండే తాళానికి డూప్లికేట్ తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. అందుకే తాళం పోయిందనుకుంటే ఇక దాన్ని పగలగొట్టడం తప్ప వేరే మార్గం లేదు. మీ తాళం పోయిందని తెలిసిన వెంటనే మీరు కంగారు పడకుండా మీ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. అందులో మీ లాకర్ నంబర్, మీ అకౌంట్ వివరాలు స్పష్టంగా ఉండాలి. దీనితో పాటు మీరు ఒక ఇండెంప్టీ బాండ్ పై సంతకం చేయాలి. తాళం పోతే బ్యాంక్ ఒక ఆథరైజ్డ్ టెక్నీషియన్ ను పిలిపిస్తారు. ఇది పూర్తిగా మీ సమక్షంలోనే జరుగుతోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం లాకర్ పగలగొట్టడానికి అయ్యే ఖర్చు, కొత్త లాకర్ సెట్ చేయడానికి అయ్యే ఛార్జీలు అన్ని కస్టమరే భరించాలి. ఈ అమౌంట్ బ్యాంకును బట్టి, లాకర్ సైజును బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.